ఇప్పుడు మనం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 2005వ సంవత్సరం గవ్వల శాస్త్ర ప్రకారం చింతామణి శాస్త్రం చూద్దామండి. మొదటిగా మేషరాశి వారి పేరు మీద మేషరాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభం గవ్వలు పడ్డాయి. 5 గవ్వలు బుధమహారదశ గవ్వలు పడ్డాయి. ఆదాయం ఖర్చు విషయంలో, ధన విషయంలో, ఆరోగ్య విషయంలో ఏ పని చేసినా మాత్రం కఠినమైన పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఈ మేషాది రాశివారు మాత్రం మేషరాశి వారు మాత్రం కృత్తికా నక్షత్రం వారు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అశ్విని నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉంటాయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారి విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. బాలబాలికలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశాలను ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వాళ్ళు టైం తీసుకోవడం మంచిదండి. ఈ రాశివారి జాతకంలో వ్యాపారస్తులు అయితే తిరుగు ఉండదండి, కలిసి వచ్చే అవకాశం ఉన్నది. రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే భూమి వ్యాపారం కావచ్చు, ఇటుక వ్యాపారం కావచ్చు, ఉసుక వ్యాపారం కావచ్చు, కంకర వ్యాపారం కావచ్చు, బండల వ్యాపారం కావచ్చు, ఇక గృహానికి సంబంధించిన కట్టే వస్తువులు సిమెంట్ కావచ్చు, ఏదైనా సరే ఆ వ్యాపారంలో కలిసి వస్తుందండి. స్టీల్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం బహుళంతస్తులు కట్టేవారు కానీ, కొనేవారు కానీ, అమ్మేవారు కానీ వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతక బలానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి సందర్శనం చేయడం చాలా వరకు మంచిదండి. 7 గవ్వలంటే 7 వారాలు, సప్త వర్ణాలు, అలాగే సప్త తిథులు, సప్త మహర్షులు, అలాగే వీరి జాతకానికి సప్త లోకాలు, అలాగే సప్త సముద్రాలు. అలాగే చూడాలంటే మాత్రం ఈ జాతకానికి సప్తమ సంఖ్య చాలా మంచిది. 7వ సంఖ్య అంటే చెడు అనుకుంటారు కానీ 7వ సంఖ్య చాలా వరకు మంచిదండి. వీరి జాతకానికి ఏ వారం చేసినా, వీరికి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సప్తలోకాల్లో ఎక్కడ పోయినా గెలిచి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయండి. కానీ ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఒకరు మనసులో ఒకరు ఉండరు, పిల్లలు ఉండరు, పెద్దలు ఉండరు. ఎవరి ఆలోచన శక్తి వారికే ఉంటుంది. చెప్పేటప్పుడు బాగానే వింటారు, చేసేటప్పుడు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. మీరు ఎవరికైనా వాగ్దానాలు ఇచ్చే ముందు, మాట ఇచ్చే ముందు చాలా జాగ్రత్త పాటించాలండి. ఈ రాశి వారికి తొందరపాటు మాత్రం ఎక్కువ ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యంలో సమస్యలు వస్తాయండి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అలాగే టైం టేబుల్ తినకుండా తిరగటం, అలాగే టైం టేబుల్ లేకుండా నిద్రపోవడం, ఇలాంటి సమస్యల మూలంగా మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు తొలగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆషాఢ మాసం మాత్రం ఈ రాశి వారికి సరిబలం ఉన్నదండి. నష్టం లాభం సరిబలం ఉన్నది. చాలా జాగ్రత్తగా పాటించాలి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.